హాయ్ అందరికీ. ఈరోజు హెయిర్ స్టైల్ వచ్చేసి పార్టీ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ అవుట్ఫిట్స్కి వేసుకోవచ్చు. ఫస్ట్ హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకున్న తర్వాత 2 సెక్షన్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వేస్తున్నాను కదా, ఒకసారి మీరు చూడండి. ఒక సెక్షన్ పైనుంచి తీసుకొని ఇంకొక సెక్షన్ కింది నుంచి ఇట్లా మనము హెయిర్ని తీసుకొని లీడ్ చేయాలి. లీడ్ చేయడానికి మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఎవరైనా హోల్డ్ చేస్తే మీకు ఇంకా ఈజీ అండ్ హెయిర్ స్టైల్ కూడా మంచిగా టైట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక సెక్షన్ తీసుకున్నాను. ఆ సెక్షన్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ తీసుకొని ఇక్కడ హోల్డ్ చేయడానికి ఇచ్చాను. అండ్ ఇంకొక సెక్షన్ తీసుకున్నాను, అలాగే అవుట్ సైడ్ తీసేసుకొని దాన్ని మళ్ళీ హెయిర్కి ఇన్సైడ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ తనకి హోల్డ్ చేయడానికి ఇచ్చాను. చూడండి, ఇలానే మొత్తం హెయిర్ స్టైల్ అంతా ఇలానే ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ మనకి ట్రెడిషనల్ వేర్ అవుట్ఫిట్స్కి అండ్ పార్టీ వేర్ అవుట్ఫిట్కి బాగుంటుంది. ఒకవేళ మీకు కావాలంటే హెయిర్ అంతా ఇలానే వేసుకోవచ్చు. లేదు అని అంటే మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు స్టాప్ చేసేసిన తర్వాత అక్కడ మీరు హెయిర్ని లీవ్ చేసుకోవచ్చు, లేదంటే కర్లింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేవ్స్ చేసుకుంటున్నారు కదా, హెయిర్ని వేవ్స్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మనకి ట్రెడిషనల్ వేర్ అవుట్ఫిట్కి కావాలంటే హెయిర్ని మొత్తం ఇలానే చేసేసుకొని ఈ స్టైల్లోనే చేసేసుకొని కింద మనము ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే బీడ్స్ ఉంటాయి కదా, బీడ్స్ పెట్టుకోవచ్చు. మొత్తం హెయిర్ స్టైల్ అంతా ఇలానే ఒక సైడ్ అవుట్ సైడ్ అండ్ నెక్స్ట్ ఇన్సైడ్ అలానే మొత్తం హెయిర్ అంతా తీసుకొని సెక్షన్గా డివైడ్ చేసేసుకొని అవుట్ సైడ్ తీసుకొని నెక్స్ట్ ఇన్సైడ్ ఇలా హోల్డ్ చేయడం వల్ల మనకి హెయిర్ స్టైల్ అనేది టైట్గా ఉంటుంది. అందుకోసమని హోల్డ్ చేస్తుంది తను. మొత్తం హెయిర్ స్టైల్ అంతా ఇలా తీసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, మీకు ఒకవేళ కావాలంటే మొత్తం అలానే వేసుకోవచ్చు, లేదంటే లేదు నేను తినకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కొంచెం వరకు ఒక సెక్షన్ తీసేసుకొని ఇంకా మిగిలినంత నేను నార్మల్గా మనం 3 నాట్ అల్లుకుంటాం కదా, 3 స్టాండ్ హెయిర్ స్టైల్ అలానే అల్లుకొని అక్కడ వరకు టైట్గా పిన్ చేసుకోవాలి మిగిలిన హెయిర్ని. అండ్ నెక్స్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కింది నుంచి నేను నాట్ వేశాను. ఇక్కడ చూడండి, నేను మిగిలిన హెయిర్ని నార్మల్గా మనం 3 స్టాండ్స్ అల్లుతాం కదా, అలా అల్లుకోవాలి. అట్లా అల్లాను. అలా అల్లుకొని అక్కడ మనమే టైట్గా పిన్ చేసేసుకోవాలి. నార్మల్ పిన్స్తో ఇలా పిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన హెయిర్ ఉంటుంది కదా, ఆ సెక్షన్స్ హెయిర్ కాకుండా మిగిలిన హెయిర్ని ఇలా పోనీటెల్ వేసుకోవాలి. పోనీటెల్ వేసుకొని మన దగ్గర బన్స్ ఉంటాయి కదా, బన్స్తో ఇలా నాట్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా నాట్ వేసుకోవచ్చు. కొంచెం మంచిగా కనిపించడానికి నేను కొంచెం టైట్గా ఉండడానికి కోసమని బన్ యూజ్ చేస్తాను. బన్ వేసేటప్పుడు నీట్గా కోమ్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేయాలి. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మనకి మిగిలిన హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ని నీట్గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి ఆ బన్ చుట్టూ నేను ఇక్కడ చేస్తున్నాను కదా, సేమ్ అలానే టైట్గా రోల్ చేసి ఒక సెక్షన్గా డివైడ్ చేసుకొని టైట్గా రోల్ చేసి ఇక్కడ మనకి నార్మల్ పిన్స్ ఉంటాయి కదా, యూ పిన్స్ అయినా నార్మల్ పిన్స్తోనైనా మంచిగా టైట్గా పెట్టేసేయాలి. యూ పిన్స్ అయితే బెస్ట్, మంచిగా టైట్గా ఉంటుంది. ప్లస్ మనకి అంత ఎక్కువ కనిపించదు కూడా, అందుకోసమని నేను యూ పిన్స్ యూజ్ చేశాను. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనకి చిన్న చిన్న సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ హెయిర్ని ఇలా ఒక్కొక్క సెక్షన్ తీసుకొని టైట్గా రోల్ చేసేసి ఇప్పుడు మనం ఇంతకుముందుకు ఎలా చేసామో అలానే నాట్ చుట్టూ రోల్ చేసేసి నాట్ చుట్టూ టైట్గా పెట్టేసేయాలి. మళ్ళీ యూ పిన్స్ తీసుకొని టైట్గా ఫోల్డ్ చేయాలి. మీకు ఒక్క పిన్స్తోని టైట్గా ఉండదు, ఒక 2-3 పెట్టుకుంటే మంచిగా టైట్గా ఉంటుంది. ఆ సెక్షన్ అయిపోయాక ఇంకొక సెక్షన్ తీసుకొని మళ్ళీ దానికి కూడా నీట్గా ఇప్పుడు నేను ఎలా చేశానో అలానే చేయాలి. ఈ నాట్స్కి ఫ్లవర్స్ అయినా బాగానే ఉంటుంది అండ్ బీడ్స్ అయినా బాగానే ఉంటుంది. మీకు ఏవి నచ్చితే అది. అండ్ వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది కదా, నాకు ఇలాంటివే కావాలి అలా అన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మీకు హెయిర్స్లో బీడ్స్ పెట్టుకోవడమే. మిగిలిన హెయిర్ని కూడా ఇలా టైట్గా ఫోల్డ్ చేసేసి పెట్టేసేసేయాలి హెయిర్ని. ఒకసారి మళ్ళీ మనం నాట్ని చూసుకొని టైట్గా యూ పిన్స్ ఉంటాయి కదా, వాటితో ఇలా టైట్గా పిన్అప్ చేయాలి. అండ్ మొత్తం మనకి హెయిర్ స్టైల్ అయిపోయాక ఇలా ఉంటుంది. నేను తినకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మనకి చైన్స్ ఉంటాయి కదా, ఇలాంటి చైన్స్ తీసుకొని ఇలా రోల్ చేశాను. 3 టైమ్స్ రోల్ చేసిన తర్వాత ఇక్కడ నేను చేస్తున్నాను కదా, అలా మనము
ఒక్కొక్క సెక్షన్ తీసుకొని దానికి పిన్ పెట్టాలి అండ్ ఇంకొక సెక్షన్ తీసుకొని మళ్ళీ పిన్ పెట్టాలి. ఒకవేళ మీకు ఇలా చేయాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. లేదు అని అంటే మీకు నచ్చిన బీడ్స్తోని ఫ్లవర్స్తోని మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇలా 4 సెక్షన్‌తోని ఇలా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక 4 సెక్షన్‌తోని ఇలా క్రాస్‌లో మళ్ళీ చేశాను. అంతే, మొత్తం హెయిర్ స్టైల్ అయిపోయినాక ఇలా ఉంటుంది. ఒకవేళ ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం లాస్ట్‌లో ఫినిషింగ్ ఇలా ఉంటుంది హెయిర్ స్టైల్. ఇలాంటి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మీకు కావాలనిపిస్తే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్